ఒకటి అడుగుతున్నా, నేను కేంద్రం పైన పోరాడుతున్నా. దేనికోసం పోరాడుతున్నా? 4 సంవత్సరాలు కేంద్రాన్ని అడిగాను. 4 సంవత్సరాలు 29 సార్లు తిరిగాను. కొంతమంది అంటున్నారు నాది బలహీనతని. కాదు, నాది ధర్మం. ధర్మం కోసం ధర్మం కోసం 29 సార్లు వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత పరిష్కారం కానప్పుడు విధి లేని పరిస్థితుల్లో మీరెవరూ పోరాడలేదు, నేనే పోరాటం ప్రారంభించా. ఆ పోరాటం వల్ల కంటిన్యూ చేస్తున్నా. అదే సమయంలో అధ్యక్ష, ఈ 4 సంవత్సరాల తర్వాత నిన్న మొన్న మీరు చూస్తే పార్లమెంట్లో మెంబర్స్ పోరాడుతున్నారు, ఇక్కడ మనం పోరాడుతున్నాం. ఇవన్నీ పోరాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన రాజకీయాలతో నన్ను విమర్శించడం ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మీరు చేయాల్సింది, నా పట్ల ఎవరైనా విమర్శలు చేసే వ్యక్తులు కూడా ఆలోచించుకోవాలి. రెండవ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా నన్నంటే పడకపోయినా మీరు ఆలోచించుకోవాలి. మీకు రాజకీయ ప్రయోజనాలున్నా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మనందరం కలిసి చేయాల్సింది, నేను కేంద్రం పైన నేను పోరాడినప్పుడు ప్రధానమంత్రి గారు మనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి నేను గళం విప్పినప్పుడు మీరు చేయాల్సిన పని నన్ను బలపరచాలి తప్ప నన్ను బలహీనపరిచే పరిస్థితి వస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకు లాభం లేదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తులైనా కావచ్చు. మీకు స్వార్థాలు ఉండొచ్చు, లేదంటే ఇంకొక భయం ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం వచ్చినప్పుడు నాకు కూడా తెలుసు, మొత్తం ప్రజలకు చెప్పగలుగుతాను, చెప్తాం, సమీకృతం చేస్తాం, సమైక్యం చేస్తాం. అల్టిమేట్గా తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవం చెప్తున్నాను. ఎన్నో రాజకీయాలు చూశాను, ఎంతో మంది ఎన్నో విధాలు ఆలోచించబడ్డారు. కడాన దిశ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ముఖ్యం కాదు, దేశం రాష్ట్రం ముఖ్యం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలు ముఖ్యం. అందరినీ కలిపి ముందుకు తీసుకుపోవడం ముఖ్యం. ఇంకా నాకు చెప్పాలని చాలా ఉన్నాయి దిశ. రేపు నుండి అన్ని విషయాలు నేను మాట్లాడతాను. నాకేం దాపరికం లేదు ఇక్కడ. ఎందుకంటే 40 సంవత్సరాలు చాలా విషయాలు చూశాను దిశ. ప్రతి ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని చేసినా అల్టిమేట్గా ట్రూత్ ఈజ్ ట్రూత్. నిజం ఫైర్ లాంటిది, నిప్పు లాంటిది. నిజం నిప్పు లాంటిది. నిజానికి దూరంగా ఎవరు ప్రయత్నం చేసినా, నిప్పుతో ఆడుకున్న చెలగాట వాడినా భవిష్యత్తులో ఎవరికి ఇది కలిసి రాదు అధ్యక్ష. అందుకని ఒక ఎమోషన్ ఉంది, బాధ ఉంది, సమయం కాదు. ఇంకా రేపు నుండి నేను మాట్లాడతాను అన్ని విషయాలు. ఈరోజు నేను బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన ప్రొవిజన్స్ అన్నీ మీరు అమలు చేయాలి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ, మొదటిది ఏమాత్రం రాజీ లేదు, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా మీరు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. దాంట్లో కూడా ఎక్కడ అనుమానం లేదు. ఇవన్నీ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రాజకీయ పార్టీల దిశ వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఆలోచింపడి మాట్లాడుతున్నారు. ఈ సందర్భం కాదు. నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడను. రేపు నుండి ఆ విషయాలు అన్నీ చెప్తాను. ఎవరెవరు ఎక్కడెక్కడ ఆలోచింపడుతున్నారు. ఎందుకంటే మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే, మనకంటే తెలివైన వాళ్ళు ప్రజల దిశ. తప్పకుండా వాళ్ళు నిర్ణయం చేసినప్పుడు మాత్రం రాగద్వేషాలకు అతీతంగా చేస్తారు, వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అందుకని అధ్యక్ష, కొంతమంది కావాలని మమ్మల్ని లేనిపోని చేస్తూ మేమేదో అవిశ్వాస తీర్మానం పెడతాం ఇవి అంటున్నారు. మీరు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ఉండి నెంబర్ రెడీగా ఉంటే మా 16 మంది 17 మంది మొత్తం మా మెంబర్లను తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడితే వాళ్ళతో సహకరిస్తాం. మీరు లాలోచిపడి సహకరించినా దాన్ని కూడా మేము ఎండగడుతూనే మిమ్మల్ని తీసుకెళ్తాం. కానీ మీరు లాలోచిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.